బీఆర్ఎస్ లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చర్చనీయాంశంగా మారారు. ఇక బీజేపీలో చేరేందుకు సిద్ధమవటంతో ఆయన్ను బుచ్చగించేందుకు గులాబీ శ్రేణులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే హనుమకొండ నుంచి ఆయన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ తో ఆరూరి రమేష్ భేటీ కానున్నారు. ఇక ఇప్పటికే కేసీఆర్ నివాసంలో అయితే హరీష్ రావు అలాగే కడియం శ్రీహరి ఉన్నారు. కేసీఆర్ తో భేటీ అనంతరం ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిని రేపుతోంది. బీఆర్ఎస్ లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చర్చనీయాంశంగా మారారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమవటంతో ఆయన్ను బుజ్జగించేందుకు గులాబీ శ్రేణులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే హనుమకొండ నుంచి ఆయన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ తో ఆరూరి రమేష్ భేటీ కానున్నారు. ఇక ఇప్పటికే కేసీఆర్ నివాసంలో హరీష్ రావు అలాగే కడియం శ్రీహరి ఉన్నారు. కేసీఆర్ తో భేటీ అనంతరం ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిని రేపుతోంది. మమత రెడ్డిక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది? ఆరూరి రమేష్ అయితే బీజేపీలో చేరతారు అనేసి అని చెప్పి ఇందాకే ప్రెస్ మీట్ కూడా పెడతారు అనేసి అని చెప్పి ఒకటైతే బయటికి వచ్చింది. అలాగే అక్కడున్న అనుచరులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే మరి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? హైదరాబాద్కి తీసుకొచ్చారు అని కూడా మళ్ళీ ఇంకొక వార్త అయితే ఇప్పుడు అప్డేట్ అందుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అక్కడ అనుచరులు ఏం చెప్తున్నారు? మమతా, వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కిన పరిస్థితుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏదో ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కారు దిగి బీజేపీలోకి పోవడానికి రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా బీజేపీ అగ్రనేతలతోటి టచ్లో ఉంటే తెలుస్తుంది. ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అమిత్ షా తోటి కావచ్చు, ఈటల రాజేందర్ తోటి కావచ్చు, బండి సంజయ్ తోటి కావచ్చు, ఇప్పటికే అగ్రనేతలతోటి ప్రధానంగా టచ్లో ఉన్నాడు. ఆయన బీజేపీలో పోవడం దరిదాపుగా ఖాయమైనట్టు తెలుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వరంగల్ లోక్సభ స్థానము అది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అది ఆ సెగ్మెంట్ లో ఇప్పటికే ఆయనకు బీఆర్ఎస్ నుంచి పోటీ ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి మొదటగా బీఆర్ఎస్ టికెట్ అడిగిన నేపథ్యంలోనే ఇస్తా అని చెప్పి ఒక మాట అధిష్టానం ఏది పెద్ద కేటీఆర్ చెప్పినా కూడా ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. అయితే అట్ ది సేమ్ టైం వరంగల్ సెగ్మెంట్ నుంచి శేషంగర్పూర్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కడియం సేరు బిడ్డ కడియం కావ్య కూడా పోటీలో ఉంది. అయితే నిజంగానే కడియం కావ్యకి ఇస్తారా లేకపోతే ఆరూరి రమేష్కి ఇస్తారని ఒక సందిగ్ధం జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ కష్టం కనుక బీఆర్ఎస్ లో ఒకవేళ టికెట్ వచ్చినా కూడా బీఆర్ఎస్ లో గెలవడం కష్టం అని చెప్పి అనుకున్నటువంటి ఆరూరి రమేష్ బీజేపీకి పోతేనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అయితేనే గెలుస్తాం, తప్పకుండా బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే బీజేపీ నేతలతోటి టచ్ లో ఉన్నాడు ఆరూరి రమేష్. అయితే ఆ నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యంలో నిన్నగాక మొన్న హైదరాబాద్ కు అగ్రనేతలు పిలిచారు. కేసీఆర్ పిలిచి మాట్లాడారు. తప్పకుండా వరంగల్ పార్లమెంట్ సీటు టికెట్ నీకు ఇస్తాను, తప్ప నువ్వు ఉండాలి, పార్టీని వీడెద్దు, నువ్వు ఒక బలమైన నేతగా ఎస్సీ సామాజిక గురించినటువంటి ఆరూరి రమేష్ అదే జిల్లా ఇన్ఛార్జి కూడా కొనసాగుతున్నావు కాబట్టి నువ్వు తప్పకుండా ఉండాలి, నీకే టికెట్ కేటాయిస్తామని చెప్పారు. చెప్పిన నేపథ్యంలో కూడా మరోసారి తెర మీదకి కడియం కావ్య పేరు వినపడుతున్న నేపథ్యంలోనే ఒకవేళ నిజంగానే కడియం సేరి కావ్యకి ఇవ్వకుండా నాకు ఇచ్చిన టికెట్ ఇచ్చినా కూడా మొన్న శాసనసభ ఎన్నికల్లో తుక్కు ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా గెలవడం కష్టమని అనుకున్నటువంటి ఆరూరి రమేష్ బీజేపీ పోవడానికి సిద్ధం చేసుకుని ఇవాళ ఉదయం మీడియా సమావేశం పెట్టారని మీడియా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే మీడియా సమావేశం ఇచ్చే ఆరూరి రమేష్ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించే సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీ
బసవరాజు సారయ్య, నాగూర్ల వెంకటేశ్వర సీనియర్ లీడర్లంతా కూడా చైర్మన్ కూడా చైర్మన్ సింధురాజ్ ఇదంతా వచ్చి తనతోటి మాట్లాడి సందిగ్ధ లోపలికి ఇంట్లోకి తీసుకుపోయి మాట్లాడి నువ్వు తప్పకుండా పోవద్దు, పార్టీని వీడొద్దు, తప్పకుండా నీకే టికెట్ వస్తుంది, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నిన్నే ప్రకటించనుంది, అధిష్టానం పంపితే అధిష్టానం ఆదేశాలనుసారమే వచ్చి మాట్లాడుతున్నామని చెప్పేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు ఈ లీడర్లంతా. అయితే చేసిన తర్వాత తదనంతరం బయటకు వచ్చిన తర్వాత ఆర్ రమేష్ మీడియా సమావేశం పెట్టాలని ఉద్దేశించిన నేపథ్యంలో ఆర్ రమేష్ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలు చేయడం జరిగింది. ఒక పక్క టీఆర్ఎస్ లీడర్ మొత్తం ఇక్కడ ఉండొద్దు, మనం బయటకు వెళ్దామని చెప్పేసి బలవంతంగా వెహికల్ ఒక సినీ పక్కీలా జరిగిన కిడ్నాప్ లాగానే భావించవచ్చు దానిమని. ఆర్ రమేష్ బలంగా తీసుకొచ్చి 20 ఎకరా వాహనంలో కాన్వాయిలు ఎక్కించుకుని తను హైదరాబాద్ తీసుకుపోతున్న నేపథ్యంలో పెమ్మర్తి దగ్గర బీజేపీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో 20 ఎకరా వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసి ఆర్ రమేష్ ని వెహికల్ దింపడం జరిగింది. వెహికల్ దింపిన తర్వాత తోపులాట మధ్యలో బీజేపీ వర్గం ఇటు టీఆర్ఎస్ వర్గం మధ్యలో తోపులాట జరగడం తోటి ఆర్ రమేష్ చొక్కా కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, ఆర్ రమేష్ ముందు ఫ్రంట్ భాగంలో మొత్తానికి చొక్కా 2 పక్కల చినికి ఏలాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ తోపులాట మధ్య నిజంగానే ఆర్ రమేష్ బీజేపీకి పోతాడా లేదు టీఆర్ఎస్ లో కొనసాగుతారా, ఒకవేళ టీఆర్ఎస్ లో కొనసాగితే వరంగల్ సెగ్మెంట్ పార్లమెంట్ టికెట్ ఆయనకి ఇస్తారా లేకపోతే కడియం కావ్యకి ఇస్తారా, ఒకవేళ టికెట్ వచ్చినా కూడా మనం టీఆర్ఎస్ నుంచి మొన్న సాధారణ ఎన్నికల్లో భారీ నష్టం జరిగి మొత్తం తుక్కు ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు గెలిచే అవకాశం ఉందా, ఒకవేళ లేదనే ఒక సందిగ్ధంలో ఉంటున్న నేపథ్యంలోనే బీజేపీ పోతే మాత్రం తప్పకుండా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీని ఎంతైతే విజయం సాధించవచ్చు తప్పకుండా అవకాశం ఉంది కాబట్టి బీజేపీకి పోవాలని నిర్ణయించుకున్నట్టు ఆర్ రమేష్ అంతా అటు పార్టీని వీడలేక ఇటు బీజేపీ పోలేక ఒక పక్క బీఆర్ఎస్ వర్గం మరో పక్క బీజేపీ వర్గం మొత్తం చంద్రబాబు నడుస్తున్న నేపథ్యంలో పెద్ద హైడ్రామా అయితే నడుస్తుంది. వరంగల్ నుంచి తరలించి హైదరాబాద్ కు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో నిజంగానే బీజేపీ ఆఫీస్కి వెళ్తాడా, ఆయన తర్వాత కిషన్ రెడ్డికి ఇప్పటికే మార్గ మధ్యంలోనే కిషన్ రెడ్డి తోటి మాట్లాడినట్టు తెలుస్తుంది మనకు. మనతో కిషన్ తోటి మాట్లాడిన తర్వాత నేరుగా బీజేపీ ఆఫీస్ పోయి బీజేపీలో ఇలా చేర్చడం, నిన్న అమిత్ షా తోటి హైదరాబాద్ కు వచ్చి అమిత్ షా తోటి మాట్లాడాడు. అమిత్ షా కమిట్మెంట్ ఇచ్చాడు, తప్పకుండా వరంగల్ పార్లమెంట్ టికెట్ నీకే ఇస్తాము, తప్పకుండా నువ్వు ఆ ప్రయారిటీ నీకే ఇస్తామని చెప్పి కమిట్మెంట్ చెప్పడంతో ఆర్ రమేష్ ఈ నిర్ణయం తీసుకుని చెప్పి ఆర్ రమేష్ అనుచర వర్గాలు చెప్తున్న పరిస్థితి. అయితే ఆర్ రమేష్ వర్గాలు కూడా ఆయన మాకు దళిత వర్గాన్ని పై స్థాయిలో చూడడం ఇష్టం లేకనే 20 అగ్రవర్ణాలకు మాత్రం ఆర్ రమేష్ టీఆర్ఎస్ లో ఉంచి అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆర్ రమేష్ వర్గాలు ఒక పక్క ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరోపక్క బీజేపీలోకి వస్తే మాత్రం తప్పకుండా మాకు గెలిచే అవకాశం ఉంది, మీ పవర్ల కోసం ఎంపీ గెలిస్తే మాకు అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది, ఆర్ రమేష్ ప్రజల మనిషి, ఆయన ఎక్కడున్నా పనులు చేస్తారు కాబట్టి తప్పకుండా ఎంపీగా చూడాలనుకుంటున్నాం, ఆయన బీజేపీకి వస్తేనే ఎంపీ అవుతాడు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం హైదరాబాద్ కు వచ్చిన పరిస్థితి. హైదరాబాద్ లో మరి కాసేపట్లో పూర్తిగా సమాచారం తెలిసే అవకాశం ఉంది. నిజంగానే ఆయన మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోతాడా, వరంగల్ ఎమ్మటే బీఫామ్ ప్రకటించే టికెట్ ఇస్తుందా, లేదా మళ్ళీ బీజేపీకి పోయి రాష్ట్ర కార్యాలయాన్ని పోయి వాళ్ళతోటి మాట్లాడి మార్గ మధ్యంలో కిషన్ తోటి మాట్లాడి తెలుస్తుంది. మమతా మరి వెంటనే బీజేపీ ఆఫీస్కి పోయి బీజేపీలో జాయిన్ అవుతాడా లేకపోతే టీఆర్ఎస్ కు పోయి ఏమైనా బుజ్జగింపులు జరుగుతుందని మరి కాసేపట్లో ఇంకా సమాచారం అయితే తెలియాల్సింది మమతా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. అయితే ఇక్కడ హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి వాసు రెడీగా ఉన్నారు. వాసు, చెప్పండి. ఇక్కడ ఆరూరి రమేష్ అయితే కేసీఆర్ నివాసంలో అయితే ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే అలాగే అక్కడ హరీష్ రావు అలాగే కడియం శ్రీహరి కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నేతలు ఇంత బలవంతంగా ఆరూరి రమేష్ ను తీసుకొచ్చి ఈ విధంగా పార్టీలో కంటిన్యూ అవ్వాలి అని చెప్పడం వెనుక ఏదైనా ఉందని అనుకోవచ్చా? మమతా, ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీ సీట్లకు పోటీ చేస్తారని ప్రకటించిన అభ్యర్థులు ఒకరొకరుగా జారుకోవటం, అట్లాగే టికెట్ వస్తుందని అనుకున్న అభ్యర్థులు కూడా చివరి నిమిషంలో మనసు మార్చుకొని తాము పోటీ చేయమని చెప్పటం, ఇట్లాంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఆరూర్ రమేష్ ఇష్యూ అనేది బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టించింది. ప్రధానంగా గత బీఆర్ఎస్ కు సంబంధించి చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పేరు ప్రకటిస్తే ఆయన డ్రాప్ అయ్యారు. అట్లాగే మల్కాజ్గిరి నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి టికెట్ ఆశించిన మల్లారెడ్డి ఆయన కేసీఆర్ కలిసి తాను పోటీ చేయనని చెప్పడం జరిగింది. అట్లాగే నల్గొండ జిల్లాకు సంబంధించి మండలి చైర్మన్ కుమారుడు అమిత్ రెడ్డి పోటీలో ఉంటారని చెప్పి ప్రచారం జరిగింది. సుఖేందర్ రెడ్డి కూడా అనేక సార్లు మీడియా సమావేశంలో తన కుమారుడు నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేస్తారని చెప్పడం జరిగింది. అయితే తాజాగా అమిత్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం తాను పోటీ చేయట్లేదు, తాను పార్టీ నుంచి తనకి ఎట్లా టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి
అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డితోని అమిత్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఆయన రేపో మాపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఈ ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ లోపించినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. లేటర్ ఎవరికైతే టికెట్లు ఇస్తారో వారిని చివరి వరకు కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేయడంలో విఫలమవుతున్నట్లుగా మనకి స్పష్టంగా ఇవాళ ఆరూర్ రమేష్ ఎపిసోడ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఆరూర్ రమేష్ గతంలో బీజేపీలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు, యూటర్న్ తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని చెప్పి మళ్ళీ ప్రచారం జరిగింది. తాజాగా నిన్న అమిత్ షా హైదరాబాద్ కు వచ్చిన క్రమంలో ఆయన అమిత్ షాతోని భేటీ అయ్యేందుకు రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అట్లాగే ఈటల రాజేందర్, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి సుధాకర్ రెడ్డి వీళ్ళతో కలిసి మంత్రాలు చేసినట్టుగా సమాచారం ఉంది. వాళ్ళతో కలిసి మంత్రాలు చేశారు. ఆల్రెడీ ఆయన ఇవాళ బీజేపీ పార్టీలో చేరేందుకు ముహూర్తం అంటే మంత్రాలు చేయటం, బీజేపీలో చేరేందుకు ఒక డేట్ ని ఫిక్స్ చేసుకునేందుకు ఇవాళ ఆయన మళ్ళీ బీజేపీ నేతలు కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో బీఆర్ఎస్ కు సంబంధించిన వరంగల్ సీనియర్ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గాని, అట్లాగే మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య, లోకల్ లీడర్లు కూడా ఆరూర్ రమేష్ ని బుజ్జగించే ప్రయత్నం జరిగిన పరిణామాలను కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామాలుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీ మారుతారని ప్రకటించిన తర్వాత, పార్టీలో ఉండదని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనను బుజ్జగించే ప్రయత్నం ఏదైతే చివరి నిమిషంలో చేసే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను. ఆయన అంత బలవంతంగా చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత బలవంతంగా పార్టీలోనే ఉంచాలి అనేది ఒకటి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేసి అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే మమత, బీజేపీకి సంబంధించి గత 3 రోజుల క్రితం 5 సీనియర్ నేతలు బీజేపీకి సంబంధించిన 2014లో గెలిచిన సీతారాం నాయక్, అట్లాగే 2014లో పోటీ చేసిన పెద్దపల్లి శ్రీనివాస్, 2014లో గెలిచిన నగేష్, ఆదిలాబాద్ నుంచి గెలిచిన నగేష్, వీళ్ళు అనూహ్యంగా బీజేపీ పార్టీలో చేరారు. అది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున అది షాక్ తగిలినట్టయింది. అట్లాగే ఒకరొకరు బీజేపీ పార్టీకి చేరటం, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం, మిగతా లీడర్లు కూడా వేరే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పసునూరు దయాకర్ ఆయన సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆయన మార్చి అది రిజర్వ్డ్ స్థానం, అక్కడి నుంచి రిజర్వ్డ్ సంబంధించిన కీలకమైన నేతని, ప్రజాదరణ ఉన్న నేతని పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలోనే ఆరూర్ రమేష్ మొన్న వర్ధనపేట నుంచి ఓడిపోయారు. ఆయనకి టికెట్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా నిర్ణయించింది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేజర్ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో అక్కడ గెలుపు అవకాశాలు బీఆర్ఎస్ కి లేవు అని ఒక నిర్ధారణకు వచ్చిన రమేష్ మెల్లగా ఆయన బీజేపీ వైపుగా అడుగులేశారు. బీజేపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేసుకునే క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆరూర్ రమేష్ పార్టీ నుంచి వెళ్లిపోతే వరంగల్లో చాలా పెద్ద లీడర్ ఆయన. దాదాపు 2014 నుంచి 2 సార్లు ఆయన 14, 18 ఎన్నికలు 2 సార్లు గెలిచారు. అంతకుముందు కూడా ఆయన పీఆర్పీ నుంచి 2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఆరూర్ రమేష్ కి సంబంధించి ప్రజాదరణ ఉంది. ఆయన అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నేత. అట్లాగే బీఆర్ఎస్ నుంచి ఎంపీ సీట్ ఇస్తే ఖచ్చితంగా ఆయనకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంచనాకు వచ్చింది. ఆ క్రమంలోనే ఆరూర్ రమేష్ ని చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలోనే ఇవాళ జరిగిన పరిణామాలన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఆయన బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు వరంగల్ సంబంధించిన సీనియర్ నేతలు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్, వీళ్ళందరూ కూడా ఆరూర్ రమేష్ ని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. కానీ ఇప్పటికే రమేష్ ఆల్రెడీ కిషన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఉన్న బీజేపీ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్లారు. మరి ఈ 2 పార్టీల మధ్య ఆరూర్ రమేష్ ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలోకి వెళ్ళే నిర్ణయం తీసుకుంటారు అనేది ఆయన ఇవాళ లేదా రేపటి వరకు జరిగే ఈ పరిణామాల మధ్య ఆయన నిర్ణయాన్ని మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మమత. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అయితే ఒక రకంగా చూసుకుంటే బుక్స్ రాయొచ్చు అనేసి అని చెప్పి అందరికీ ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు అనేసి అని చెప్పి కొన్ని ఈ ఎర్రపల్లికి సంబంధించి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే మమత, వరంగల్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత
దయాకర్ రావే చాలా అంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఒక అభ్యర్థి చేతిలో 47,000 ఓట్ల మెజార్టీతోని ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ రకంగా దయాకర్ రావు లాంటి వ్యక్తికి అది చాలా అనూహ్యమైన ఓటమి, బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద షాక్. అట్లాంటి చాలా ఫలితాలు ఇప్పుడు నర్సంపేటకు చెందిన రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి నాన్ లోకల్ గా ఉన్నా కూడా ఆయన భారీ ఎత్తున గెలవడం జరిగింది. ఇటు వర్ధనపేటలో కూడా నాన్ లోకల్ ఆయన రాజకీయాల కొత్త మాజీ ఐపీఎస్ అధికారి నాగరాజు ఇప్పుడు ఈ ఆరు రమేష్ మీద విజయం సాధించారు. ఇట్లా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మెజారిటీ రావటం, బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థానాలు ఓడిపోవటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి కోలుకొని దెబ్బ తగిలింది. దాని నుంచి చేరుకునేందుకు నిన్న కరీంనగర్ లో కేసీఆర్ మీటింగ్ పెట్టినా కూడా వెళ్లే వాళ్ళని వెళ్ళనిస్తాము, ఎవరిని బతలాడమని ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ వరంగల్ లో జరిగిన ఈ సంఘటనలన్నీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఒకరొకరు జారుకుంటూ పోతే రాష్ట్రీయ పార్టీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలందరూ కూడా ఇట్లా పోతే మళ్ళీ పార్టీ నిర్మాణం చేయడం కానీ, పునర్నిర్మాణం చేయడం కానీ, కొత్త లీడర్లు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడం అనేది చాలా కష్టంతో దూడుకున్న పని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ క్రమంలోనే పార్టీని వీడుతున్న సీనియర్ నేతలందరూ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేయటం కానీ, లేకపోతే వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చివరి ప్రయత్నంగా బీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మమతా రైట్. అలాగే చూసుకుంటే ఇప్పుడు అనుచరులు మరి ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? మరి ఇప్పుడు బీజేపీనా బీఆర్ఎస్ కన్విన్స్ అవుతారా మరి ఆరూరి రమేష్, లేకపోతే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం ఆరూరి రమేష్ ఆల్రెడీ బీజేపీ అధినాయకత్వంతో ఆయన టచ్ లోకి వెళ్ళిపోయారు. గతంలోనే 10 రోజుల క్రితమే ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ 2-3 రోజుల నుంచి మళ్ళా బీజేపీలోకి ఈ ఆరూరి రమేష్ వెళ్తారని చెప్పి ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే నిన్న అమిత్ షా రావటము ఇదంతా కూడా మనం చూసాం. ఆయన ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం ఉన్న ఈటల రాజేందర్ గాని, పొంగులేటి సుధాకర్ రెడ్డి గాని, కిషన్ రెడ్డి గాని వీళ్ళందరితోని మంత్రాలు జరపటం, బీజేపీకి వెళ్లి ఇక్కడ వరంగల్ సీట్ తెచ్చుకునే విధంగా ఆయన ఆల్రెడీ దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మేరకు క్యాడర్ కూడా ఆయన సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాను, తాను ఎందుకు పార్టీని వీడుతున్నాను, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నానని చెప్పే ప్రయత్నం చేసి క్యాడర్ని తీసుకొని హైదరాబాద్ కు వెళ్లి ఇక్కడ బీజేపీకి సంబంధించిన నేతలను కలిసి ఆయన ముహూర్తం ఖరారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయన అనుకున్న దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ అనూహ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు దయాకర్ రావు గాని, బసవరాజ్ తారయ్య గాని, ఇక్కడ లోకల్ ఉన్న వరంగల్ సంబంధించిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా రమేష్ ని బుజ్జగించడం, అడ్డుకునే ప్రయత్నం చేయటం, హైదరాబాద్ పోకుండా వెళ్లే ప్రయత్నం చేయటం, వాళ్ళ వెహికల్స్ ఎక్కించుకోవటం, ఇవన్నీ కూడా చూశాము. చూడాలి ఆరూరి రమేష్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేది. మమతా. రైట్. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.